అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనకు పక్కన ఉన్నటువంటి నర్సరీలో అయితే జెండాను అయితే నాటాలని అయితే అనుకున్నాను అనమాట. మామూలుగా అయితే స్కూల్ ఉన్నప్పుడు కానీ లేదంటే కాలేజ్ జరుగుతుంటే కాలేజీలోనే వెళ్ళేసి ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఆ మహాత్ములను అయితే మాత్రం గుర్తు చేసుకునే వాళ్ళం, స్వతంత్ర సమరయోధులని. ఇప్పుడు ఆ అవకాశం లేదు, నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి నర్సరీలో అయితే మాత్రం నేనైతే ఇక్కడ జెండా అయితే నాటుతున్నాను అనమాట. ఇప్పుడే తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని చెట్లతో కలిసి డెకరేషన్ చేశాను అనమాట. మనకు అక్కడ జెండా కలర్ లేవు, చాలామంది మళ్ళీ కామెంట్లు పెట్టేస్తారు కింద ఆ కలర్లు పెట్టాను, అక్కడ జెండా కలర్ లేవు, అందులో కింద బార్డరే కాబట్టి దానికి ఏ కలర్ పెట్టినా ఏం కాదు, అందుకని చెప్పేసి అది పెట్టేసామన్నమాట. ఇంకా వచ్చేసి జెండాకి అయితే మాత్రం ఒక మంచి కర్ర అయితే గట్టిగా కట్టేసి లోపలికైతే పాతేశాను. మీకు ఏ స్వతంత్ర సమరయోధుడు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే మొదట నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే అతివాదులు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ మీకు ఎవరైతే ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి. మనకి పక్కన ఉన్నటువంటి పూలు అయితే కోసుకొచ్చేసి జెండా మీద అయితే చల్లేసి అయితే సెల్యూట్ చేశానమాట. అండ్ ఫైనల్గా అందరికీ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై ఫాలోవర్స్. ఇలానే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, జై హింద్.